హాయ్ అండి, వెల్కమ్ టు చామాస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ టమాటా పచ్చిపులుసు అండి. టమాటాలు 2 తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఒక 6 తీసుకోవచ్చు, కొన్ని ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు, తాలింపుకి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు బాగా వేపుకోవాలి, మంచిగా వేపుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, చాలా బాగుంటుంది చారు. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుని మంచిగా వేపుకోవాలండి. చాలా ఇలా సిమ్లో పెట్టుకుని మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుని కూడా మంచిగా మగ్గబెట్టేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. కరివేపాకు వేసుకుందాం. ఏమీ లేవు అనుకున్నప్పుడు ఈ చారు పెట్టుకుని వడియాలు వేపుకొని మంచిగా కాలక్షేపం చేయొచ్చండి. ఒక పూట కూరగాయలు లేవు అనుకున్నప్పుడు మాట చెప్తున్నానండి. చింతపండు పులుసు మనకు పులుపుకు తగ్గట్టు కొంచెం పిండుకోవాలి. నేను నానబెట్టుకుని పెట్టుకుంటాను కాబట్టి సరిపడగా పిండుకుంటాను అండి. మీరు కూడా అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి, సరిపడంగా వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. పసుపు, సాల్ట్ కూడా తగినంత వేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం వేడి చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాను, అన్నీ కూడా చూపించాను కదా. ఉల్లిపాయలు వేసుకున్నానండి, స్కిప్ అయింది. మీరు వద్దు అనుకుంటే ఆపేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకుంటేనే పచ్చి పులుసులోకి ఎప్పుడైనా బాగుంటుందండి. అది మధ్య మధ్యలో తగులుతుంటే ఆ ఉల్లిపాయ మంచిగా ఉంటుందండి. తాలింపు వేసేసుకున్నాము కదా, కరివేపాకు వేసుకున్నాము, రెడీ అయిపోయిందండి టమాటా పచ్చి పులుసు. చాలా బాగుంటుందండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.